ఆధ్యాత్మికతను పెంపొందించేలా తిరుమల హోటళ్లలో సంప్రదాయ వంటకాలు, సంప్రదాయ దుస్తులు ధరించి ఆహారం అందించడం శుభపరిణామమని టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి అన్నారు. సంప్రదాయ వంటకాలు భక్తులకు అందించేలా పలుమార్లు సమావేశాలు నిర్వహించామన్నారు. టీటీడీ అధికారులు ఆదేశాల మేరకు తిరుమల ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో సంప్రదాయ దుస్తులు ధరించి సంప్రదాయ వంటకాలను భక్తులకు అందిస్తున్నారు. వంటకాలను అందజేసే విధానాన్ని అదనపు ఈవో వెంకయ్య చౌదరి పరిశీలించారు. వాలంటీర్లుగా వచ్చి 12 హోటళ్ల యజమానులు ఇలాంటి వాతావరణం కల్పించడం తిరుమల పవిత్రతకు దోహదపడుతాయన్నారు. తిరుమలలో ఉండే ఈ బ్రేక్ఫాస్ట్ సెంటర్లు వీటిల్లో చైనీస్ ఫుడ్ని పూర్తి స్థాయిలో ఆపేసి ట్రెడిషనల్ ఫుడ్, సాంప్రదాయ వంటకాలు మాత్రమే అందించాలని చెప్పి చాలాసార్లు మీటింగ్ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా మనం ఏ రకంగా సెన్సిటైజ్ చేశామో ఆ రకంగానే ట్రెడిషనల్ డ్రెస్సుల్లో ఉన్నారు. ట్రెడిషనల్ వంటకాలు చైనీస్ కంప్లీట్గా బంద్ చేసి చాలా నీట్గా కానీ ప్రజెంటబుల్గా కానీ కస్టమర్స్కి హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళకి ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా చాలా చక్కగా కూడా చేయడం జరిగింది.